తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చిండు. ఆ 9 మంది ఎమ్మెల్యేలు అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, బీజేపీ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే తెలుస్తలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సైడ్ పోదామంటే బీఆర్ఎస్ వాళ్ళు రానిత్తలేరు, పోనీ కాంగ్రెస్ పార్టీ సైడ్ పోదామంటే కాంగ్రెస్ వాళ్ళు అసలు మీరు లేనే లేరు అంటున్నారు. అసలు ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేను ఒక జర్నలిస్ట్ అడిగిండు ఒక క్వశ్చన్, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అని చెప్పిండు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యేలకు క్లారిటీ లేదు, వాళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళు వచ్చిందేమో కాంగ్రెస్ పార్టీలో. కానీ మీరు కాంగ్రెస్లో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా, ఏ పార్టీలో ఉన్నారంటే వాళ్ళకే తెలియదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరో బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరికి రానిత్తలేరు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు పోతే కేటీఆర్ పట్టించుకుంటలేడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీటింగ్ పోయినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ పోతలేదట, పిలుతలేరట. అసలు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నో వీళ్ళకి తెలుస్తలేదు. అసలు ఇప్పుడు ఎమ్మెల్యేలు రిగ్రెట్ ఫీల్ అవుతారు, అనవసరంగా మేము పార్టీ మారినాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అయిపోవు, మేము గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, అదే బీఆర్ఎస్లో కంటిన్యూ అయినా అయిపోవు అని చెప్పి పాపం చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బాధపడుతున్నారు. దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచారు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఒక ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఆయన నాకు ఈ కాంగ్రెస్ పార్టీ సెట్ కాదు, వర్కౌట్ కాదు, ఏదో తెలిసి తెలియక కాంగ్రెస్ పార్టీ మంచుకుంటుందని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి పోయిండు. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం సెట్ కాలేదు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ లేపడట. రేవంత్ రెడ్డి పిఏలకు ఫోన్ చేస్తే వాళ్ళు రేవంత్ సార్ ఫుల్ బిజీగా ఉన్నాడు, సార్ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, రేవంత్ సార్ వేరే టోళ్ళతో మీటింగ్లో ఉన్నాడు, రేవంత్ సార్ వేరే టోళ్ళతో డిస్కస్ చేసేది ఉంది, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్పి పిఏలు కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇంకా పాపం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా కోపం వచ్చి ఇక ఈ కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టైంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాడు పటాన్చెరులో. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయిండు. కానీ ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూసిర్రా, ఈ 9 మంది ఎమ్మెల్యేలకు వేరే ఆప్షన్ లేదు.